హాయ్ హలో గైస్, దిస్ ఈజ్ అరుణ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, నాకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయ్యి ఇప్పటికీ 9 months 10-15 days అవుతుంది. సో ఈ 9 months 10-15 daysలో నా హెయిర్ కండిషన్ అనేది బాగుంది. సో ప్రాబ్లం ఏం లేదు. సో రీసెంట్లీగా నేను మెడిసిన్ స్టాప్ చేయడం వల్ల కొద్దిగా హెయిర్ థిన్ అవ్వడం అది అయితే అయ్యింది. మళ్ళీ మెడిసిన్ అయితే స్టార్ట్ చేశాను. అంటే మెడిసిన్ అంటే బయోటిన్ అండ్ మినాక్సిడిల్, ఇవి రెండు అయితే కంటిన్యూ చేస్తున్నాను. అండ్ డైట్ ఒకటి మెయింటైన్ చేస్తున్నాను. సో కొద్దిగా హెయిర్లో అనేది డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ప్రాబ్లం అంటూ ఏం లేదు. సో ఇది నా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అప్డేట్ అన్నమాట. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మన వాళ్ళు చాలామంది చాలా రకాలుగా అయితే కమెంట్లు చేస్తున్నారు చాలా డేస్ నుంచి. సో నేను ప్రాపర్గా ఎవరికి అయితే రిప్లై ఇవ్వలేదు. సో చాలామంది బ్రదర్ నువ్వు అసలు రెస్పాండ్ అవ్వట్లేదు, రిప్లై ఇస్తలేవు అని చాలామంది కమెంట్లు కూడా చేస్తున్నారు. కొద్దిగా నా వర్క్స్ వల్ల నేనైతే రిప్లై అయితే ఇవ్వలేదు. అయితే ఈ వీడియోలో మన వాళ్ళు కమెంట్లు చేశారు కదా, వాటిలో కొన్ని క్వశ్చన్స్కి నేనైతే ఆన్సర్స్ అయితే ఇద్దామని అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు కంప్లీట్గా చూడండి. మీకు ఒక అనౌన్స్మెంట్ అనేది కూడా ఉంది. ఇది మీ అందరిలో ఎవరికో ఒకరికైతే డెఫినెట్లీగా హెల్ప్ అవుతుంది. సో మీరు వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. సో ఇప్పుడు లేట్ చేయకుండా మనము మన వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ అయితే ఇచ్చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, బ్రో సజెస్ట్ బెస్ట్ ప్లేస్ ఫర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్, పూణే ఆర్ సూరత్, అండ్ సజెస్ట్ బెస్ట్ డాక్టర్ నేమ్. ఈ క్వశ్చన్ అయితే చాలా మంది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కి పూణే బాగుంటుందా లేకపోతే సూరత్ బాగుంటుందా అని చాలా మంది అయితే అడుగుతున్నారు. సో టు బి ఫ్రాంక్ చెప్పాలంటే రెండు క్లినిక్స్ కూడా బాగుంటాయి, అది ఇది అని కాదు, రెండు బాగానే ఉంటాయి. బట్ నాకు స్పెషల్గా అయితే నచ్చింది సూరత్. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే అక్కడ కొద్దిగా మనకు చాలా ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ అండ్ చాలా మంచి వాళ్ళు ఉన్నారు. అండ్ మనకు హెయిర్ ఫ్రీ హెయిర్ గ్రోకి మెయిన్ హెడ్ బ్రాంచ్ వచ్చేసి సూరత్లోనే ఉంటుంది. సో సూరత్లో అనేది చాలా మంచిగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది జరుగుతుంది. నేను ట్రాన్స్ప్లాంట్ రీసెర్చ్ చేసినప్పుడు కంపేరింగ్ టు, అంటే నాకు పర్సనల్గా కంపేరింగ్ టు పూణే, సూరత్ బెస్ట్ అనిపించింది. అండ్ డాక్టర్ కూడా నాకు సూరత్ వాళ్ళే బెటర్గా అనిపించారు, అందుకే నేను సూరత్ వెళ్ళి చేయించాను. అండ్ సజెస్ట్ బెస్ట్ డాక్టర్ నేమ్. సో బెస్ట్ డాక్టర్ వచ్చేసి నాకు ట్రాన్స్ప్లాంట్ చేసిన వాళ్ళే నేను బెస్ట్ అని చెప్తాను. ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను, పంకజ్ సార్, చింతన్ సార్, వీళ్ళు నాకు ట్రాన్స్ప్లాంట్ చేశారని. సో వాళ్ళందరూ బాగానే చేస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మెడిసిన్ స్టాప్ చేస్తే ఎగ్జిస్టింగ్ హెయిర్ థిన్ అండ్ గ్రోత్ స్టేజ్ ఆగిపోతుంది, బట్ అలా అని లైఫ్ లాంగ్ మెడిసిన్ యూస్ చేస్తే ఇంకా మన బాడీ అంతే బ్రో. సో బ్రదర్ ఏం అడుగుతున్నాడంటే, మన మెడిసిన్ స్టాప్ చేస్తే ఏదైతే ఎగ్జిస్టింగ్ హెయిర్ ఉంటుందో అది వచ్చేసి మనకు గ్రోత్ అనేది స్టాప్ అయిపోతుంది, అలాగే మనము లైఫ్ లాంగ్ మెడిసిన్ యూస్ చేస్తే ఇంకా మన బాడీ అంతే బ్రో అని అయితే అడుగుతున్నాడు. సో అలా అని కాదు, ఇక్కడ మనం యూస్ చేసేది కాంప్లికేటెడ్ మెడిసిన్స్ అయితే కావు. మనం యూస్ చేసేది బయోటిన్, విటమిన్ పర్పస్ ఈ మెడిసిన్స్. అండ్ మినాక్సిడిల్ అనేది నార్మల్గా అది దానివల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఎక్కువగా ఏమి ఉండదు గైస్. మనకు వన్స్ అంటే మనకు మినాక్సిడిల్ అనేది హెయిర్ గ్రోత్కి యూస్ అయ్యే ఒక లిక్విడ్ అన్నమాట. సో అది మనకు లాంగ్ టైం యూస్ చేస్తే దానివల్ల మనకు ప్రాబ్లం అంటూ ఏముండదు. అండ్ మనం మెడిసిన్ యూస్ చేసేది బయోటిన్ ట్యాబ్లెట్స్, వేరే యాంటీబయోటిక్స్ కానీ షుగర్, బీపీ మెడిసిన్స్ ఇవేం రెగ్యులర్గా యూస్ చేయం కదా. సో మనము బయోటిన్ ట్యాబ్లెట్ అనేది మల్టీవిటమిన్స్, మినరల్స్, వీటికి ఇవి మన బాడీకి నీడ్ కాబట్టి డెఫినెట్లీగా అవి మనం యూస్ చేస్తే మనకు ప్రాబ్లం ఏం లేదు. మనకు హెయిర్ ఫాల్ అవుతుంది అని అంటే డెఫినెట్లీగా మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ కానీ, మన బాడీకి కరెక్ట్గా ప్రోటీన్స్ అందకపోవడం కానీ, మినరల్స్ కరెక్ట్గా అందకపోవడం కానీ, అది కూడా ఒక 60-75%. సో దాని మీద కూడా డిపెండ్ అవుతుంది కదా. సో అందుకే ఆ మినరల్స్ని మనము ట్యాబ్లెట్స్ త్రూ తీసుకుంటాము. దానివల్ల మనకు లాంగ్ టైం యూస్ చేస్తే ప్రాబ్లం ఏమి ఉండదు. అలాగనే లాంగ్ టర్మ్ అంటే మనం ఏం సంవత్సరాల కొద్దీ ఒకటేసారి ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఏమి యూస్ చేయము. ఏంటంటే ఎవరైనా యూస్ చేసినా కానీ మ్యాక్సిమము ఒక 1 year 2 years ఇట్లా యూస్ చేస్తారు. మధ్యలో మనకి ఏదైనా థిన్నింగ్ అనిపించినప్పుడల్లా అప్పుడు మళ్ళీ ఒక 6-7 months కంటిన్యూ చేసి మళ్ళీ స్టాప్ చేస్తాం. సో ఇట్లా యూస్ చేస్తాం కానీ లాంగ్ టైమ్ కంటిన్యూగా అనేది ఏం యూస్ చేయమన్నమాట. అండ్ ఇంకో బ్రదర్ వచ్చేసి, హెచ్టీ తర్వాత పిఆర్పి ఫ్రీగా చేస్తారా? సో ఎలా ఉంటుందంటే గైస్, మీకు
హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత మ్యాక్సిమం ఒక పిఆర్పి అనేది బూస్ట్ పిఆర్పి అనేది అందరికీ ఫ్రీగా అనేది చేస్తారు. అది మనం మాట్లాడుకునే దాని మీద అయితే డిపెండ్ అవుతుంది. అంటే మీరు మీరు ఎప్పుడైతే స్లాట్ని బుక్ చేసుకుంటారో హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి, అప్పుడు మీరు వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు మీకు. అంటే పిఆర్పి ఫ్రీగా ఏమైనా ఇస్తారా నెక్స్ట్ అలాగని. ఏదైనా ఆఫర్స్ ఉన్నా ఏదన్నా వాళ్ళని అడగండి బిఫోర్, అంటే ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళే ముందు ఏదైనా ఆఫర్ కానీ లేకపోతే ఏదైనా పిఆర్పి కానీ ఏదైనా ఫ్రీగా ప్రొవైడ్ చేసే ఛాన్స్ ఉందా అని అడగండి. ఏదైనా ఉంటే వాళ్ళు డెఫినెట్లీగా మీకు హెల్ప్ చేస్తారు మ్యాక్సిమం. అండ్ నెక్స్ట్ బ్రదర్ వచ్చేసి ఎంత డబ్బు అయ్యింది అన్న ప్లీజ్. సో చాలా మంది అడుగుతున్నారు. ఇంకోటి వీడియోస్ అన్నీ చూసి వాళ్ళు చూస్తున్నారో లేదో తెలియదు. అంటే నువ్వు ట్రాన్స్ప్లాంట్ ఎక్కడ చేయించినావు బ్రో అని కూడా చాలామంది అడుగుతున్నారు. అలాగే ఏ టెక్నిక్ చేయించినావు అండ్ ఎంత డబ్బులు అయినాయి అని కూడా చాలామంది అడుగుతున్నారు. సో దానికైతే ఆన్సర్ ఇప్పుడు ఇచ్చేస్తాను. సో నేను హెయిర్ ట్రాన్స్ప్లాంట్ హెయిర్ ఫ్రీ హెయిర్ గ్రో సూరత్ బ్రాంచ్లో, ఓకే, సూరత్ అనేది గుజరాత్లో అది. అలాగే వచ్చేసి నేను చేయించిన టెక్నిక్ వచ్చేసి బిగ్ ఎఫ్ఈఈ. సో ఇదన్నమాట. ఇక్కడ బిగ్ ఎఫ్యూ అని అంటే ఇప్పుడున్న హెయిర్ ట్రాన్స్ప్లాంట్ టెక్నిక్లో ఇది బెటర్ టెక్నిక్ అన్నమాట. సో ఆ టెక్నిక్ నేను చేయించుకున్నాను. నాకు పడింది 3200 గ్రాఫ్ట్స్ అయితే నాకు ఇంప్లాంట్ చేశారు. అండ్ నేను చేయించింది 9 months బ్యాక్. 9 months బ్యాక్ నాకు 1,45,000 రూపీస్ టోటల్గా ఖర్చు అయింది గైస్. ఈవెన్ అందులోనే ట్రాన్స్పోర్టేషన్, తర్వాత అక్కడ నాకు హోటల్స్, తర్వాత రాను పోను అన్నీ కలిపి, ఈవెన్ అక్కడ హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి ఈవెన్ మెడిసిన్కి కూడా అన్నీ కలిపి నాకు 1,45,000 అంటే ఆల్మోస్ట్ 1,50,000 రూపీస్ అనేది నా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఖర్చు అయింది. సో గైస్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, బ్రో విచ్ మినాక్సిడిల్ యు ఆర్ యూజింగ్. సో నేను యూజ్ చేస్తున్న మినాక్సిడిల్ వచ్చేసి నేను స్టార్టింగ్ నుంచి ఒకటే మినాక్సిడిల్ యూజ్ చేస్తున్నాను. వేరే మినాక్సిడిల్ ఏమి యూజ్ చేయట్లేదు. సో నేను యూజ్ చేస్తున్న మినాక్సిడిల్ వచ్చేసి ఇది ఫాలీ బూస్ట్ అనమాట. సో ఇది డెకా బ్రాండ్ది. ఇది నాకు హెయిర్ ఫ్రీ హెయిర్ గ్రో వాళ్ళే ఇచ్చారు. సో స్టార్టింగ్ నుంచి నేను ఇదే యూజ్ చేస్తున్నాను, డెకా బ్రాండ్ ఫాలీ బూస్ట్. నేమ్ వచ్చేసి ఫాలీ బూస్ట్ అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 650 రూపీస్ ఉంటుంది. ఒక 10% డిస్కౌంట్ అనేది రెగ్యులర్గా ఇస్తారనమాట. ఇది నేను యూజ్ చేసే మినాక్సిడిల్లో ఇది 5% సొల్యూషన్. సో అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, అన్న నేను హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలి అనుకుంటున్నా, బట్ ఈఎంఐ ఆప్షన్ ఉందా. సో నాకు తెలిసి హెయిర్ ఫ్రీ హెయిర్ గ్రోలో ఈఎంఐ ఆప్షన్ అనేది తీసుకోవట్లేదు అనుకుంటా. మీరు ఒకసారి కంప్లీట్ డీటెయిల్స్ కోసం నేను ఇక్కడ నెంబర్ అయితే ఇస్తాను. ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి. వాళ్ళు మీకు ఒకవేళ ఈఎంఐ ఆప్షన్ ఉంటే డెఫినెట్లీగా చెప్తారు. ఓకే, మ్యాక్సిమం నాకు తెలిసి ఉండదు అని అనుకుంటున్నాను, బట్ క్రెడిట్ కార్డ్ త్రూ మేబీ ఉంటే ఉండొచ్చు. పర్టికులర్గా అయితే తెలియదు. ఈ నెంబర్కి అయితే కాల్ చేయి బ్రో, వాళ్ళు ఏది ఉన్నా కానీ మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, అన్న నాకు హెయిర్ ఫాల్ అవుతుంది, నాకు డిహెచ్టి ప్రాబ్లం ఉంది, నాది వైజాగ్లో మంచి క్లినిక్స్ లేవు, హైదరాబాద్లో మంచి క్లినిక్స్ సజెషన్ చేయి బ్రో ప్లీజ్. సో నేను చాలా టైమ్స్ చెప్పాను మీకు, ఎవరైతే మన వాళ్ళు చూస్తున్నారో హైదరాబాద్ క్లినిక్స్ గురించి కూడా ఒక వీడియో అయితే చేశాను. తర్వాత వైజాగ్లో ఉన్న క్లినిక్ గురించి కూడా ఆ వీడియోలో నేను చెప్పాను. సో మీరు ఎలాగో లైఫ్లో ఒకసారి మంచిగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకునేది గైస్. సో డెఫినెట్లీగా మంచి క్లినిక్లో చేసుకోండి అని అయితే నేను సజెషన్ అయితే ఇస్తాను. మీకు కొద్దిగా టైం అయినా తీసుకోండి డబ్బులు అరేంజ్ చేయడానికి కానీ, బట్ ఒక మంచి క్లినిక్లో వెళ్ళి అయితే ట్రాన్స్ప్లాంట్ అయితే చేసుకోండి. సో పర్సనల్గా నేనైతే హైదరాబాద్ని కానీ వైజాగ్ని కానీ నేను హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి అయితే అసలు సజెస్ట్ చెయ్యను. సో బెటర్ మీరు ఒకసారి హైదరాబాద్లో ఉన్న హెయిర్ ఫ్రీ హెయిర్ గ్రో క్లినిక్ అయితే ఒకసారి కన్సల్ట్ అవ్వండి. సో అక్కడ మీకు వాళ్ళు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తారు మీ కండిషన్ చూసి. తర్వాత మీకు కావాలంటే డబ్బులు అరేంజ్ చేసుకోవడానికి టైం అయినా తీసుకోండి. సో బెటర్గా మీరు హెయిర్ ఫ్రీ హెయిర్ గ్రోలోనే చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇది నేను ఇచ్చే సజెషన్. సో ఇది గైస్ క్వశ్చన్స్. ఇప్పటికైతే ఇంకా చాలానే ఉన్నాయి, బట్ కొన్ని అయితే తీసుకున్నాను, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్తాను. మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఏదున్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇప్పుడు అనౌన్స్మెంట్ గురించి మాట్లాడుకుంటే, నేనేమనుకుంటున్నానంటే మన ఛానల్ నుంచి ఎవరినో ఒక్కరిని సూరత్కి వెళ్ళి అక్కడ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయితే చేపిద్దామని అయితే అనుకుంటున్నాను. దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ మన ఛానల్లో అతి తొందరలోనే నేనైతే అనౌన్స్ చేస్తాను, నా టైంని చూసుకొని. ఎందుకంటే ఇది డబ్బులతో కూడా కూడుకున్నది కదా. సో అలాగే నేను మన హెయిర్ ఫ్రీ హెయిర్ గ్రోలో ఉన్న డాక్టర్తో వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళకి ఏమైనా తగ్గించడానికి కానీ లేకపోతే వాళ్ళతో అంతా డిస్కషన్ చేసి నేనైతే ఒక వీడియో రూపంలో మీ దగ్గరికి అయితే వస్తాను.
సో డెఫినెట్లీగా మన ఛానల్ని అయితే మీరు లైక్ సపోర్ట్ చేస్తూనే ఉండండి. ఇప్పటికే చాలామంది 9 మంత్స్గా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. సో ఇంకా మీరు మీ సపోర్ట్ అనేది ఇలాగే ఉండాలి. సో డెఫినెట్లీగా ఎవరికో ఒకరికైతే నేను మన ఛానల్ తరపున ట్రాన్స్ప్లాంట్ అనేది చేపిస్తాను. దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా మన ఛానల్లో అతి తొందరలోనే అనేది ఇస్తాను. సో వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.